ఏం బాబాయ్ గారు ఏంది 3 రోజుల నుంచి తిరుపతి లడ్డు మీద హాట్ గా నడుస్తోంది. వైసీపీ అట్లా మాదేం తప్పలేదు, ఇదంతా ఈ గవర్నమెంట్ చేసే హంగామా డైరెక్ట్ పాలిటిక్స్ అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అసలు అక్కడ ఏం జరగలేదు, అంత అప్పుడు మంచి నెయ్యి వాడామని చెప్తున్నాడు. 300 రూపాయలకి అసలు నెయ్యి ఎక్కడ ఉంచే అవకాశం ఉందంటారా? సరే, మీకు ముందుగా వారవి గారికి నమస్కారం. ఫస్ట్ ఏం చెప్పదలుచుకున్నానంటే నేను ఏనండి, చంద్రకాంత్ గారు నమస్తే. అసలు 350 రూపాయలకి 800 రూపాయలు నెయ్యి విజయవాడలో దొరక చచ్చిపోతుంటే, రాష్ట్రంలో విదేశాలకు ఎక్స్పోర్ట్కి వెళ్ళిపోతుంటే నెయ్యి 800 రూపాయలు 700 రూపాయలు తక్కువ లేని నెయ్యి 350కి ఇస్తున్నారంటే ఫస్ట్ పాయింట్. ఆ మాట అన్న మంత్రో లేకపోతే ఈవోనో గుడి మీద ఎవరో దాంట్లో పోస్ట్లో ఉన్నవాళ్ళు అన్నారు కదా, అన్నారు, మనం విన్నాము, వాళ్ళు చెప్పారు ఇట్లా మేము తక్కువకు వస్తుందని తీసుకున్నామని. కర్ణాటక నంది నెయ్యిని ఎందుకు ఆపేశారు? అక్కడే మీకు అర్థమైపోయిందిగా తప్పు జరిగిపోయిందని. ఇంకా దీనికి మళ్ళీ ఇదంతా మాట్లాడుకుని ఇవన్నీ చెప్పుకుంటా పోయేవాళ్ళు మసిరాసి మారేడుగా చేసే పనులు ఎందుకు? వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తప్పు జరిగింది, దాన్ని ఎవరు చేశారు ఏంటో కరెక్ట్గా మీలో మీరైనా నిజాలు చెప్పుకుంటే శిక్ష కొంతమందికే పడిద్ది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చేపించాడా? వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి చేపించాడా? తిరుపతి దేవస్థానం మీద ఈవో కరుణాకర్ రెడ్డా? ఇంకొక ఆయన ఇంకో బొమ్మ ఎవరండి? ఇంకొక ఆయన ఎవరు ఉన్నారండి? ఇంకో ధర్మారెడ్డా? ఇదేదో మీరు చెప్పేసుకుని నిజం ఒప్పేసుకుంటే దాని మీద ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ చేపించాడా? మీరు చెప్పండి, వాళ్ళు చేయడుగా. ఐఏఎస్ ఆఫీసర్లు అసలు ఎక్కడా కూడా మంత్రులు చెప్పుకోకుండా, ప్రజల నిర్ణయం లేకుండా వాళ్ళు ఏ తప్పు చేయరు అని అంటాకి లేదు. మరి ఇంకా ఎవరు చేసినట్టు, ఎవరు చేపించినట్టు? ఇదంతా మీకు తెలియదా? కలియోగ దైవుడు వెంకటేశ్వర స్వామి, మన కలియోగ దైవుడు వెంకటేశ్వర స్వామి, మన ఆంధ్ర రాష్ట్రానికి మహానుభావుడు వెంకటేశ్వర స్వామి, మన ప్రపంచాలకి, మన మొత్తం భారతదేశానికి మహానుభావుడు వెంకటేశ్వర స్వామికి మీరు కల్తీ చేశారంటే, అదే కల్తీ లడ్డు రామ్ జన్మభూమి బాబ్రీ మసీద్ ఏరియాకి వెళ్ళింది పంచుతాకి. ఒకప్పుడు రాముడు విగ్రహ ప్రతిష్ఠకి అక్కడున్న పీఠాధిపతులు చెబుతున్నారు, ఈ బాబు ఈ లడ్డు మేము కూడా తిన్నామరా దుర్మార్గుడా అని. ఆయన పేరు మర్చిపోయారు, రాత్రి కూడా విన్నాను. ఏదో ఒక వింతగా ఉంది పేరు, గురువు గారిది. రాముడు ప్రతిష్టాపన చేసిన ఆయన. మరి తిననోళ్ళు ఎవరు? హిందువులు తిన్నారు, ముస్లిమ్స్లు తిన్నారు, క్రిస్టియన్స్ తిన్నారు, అన్ని మతస్థుల లడ్డూని తిన్న వాళ్ళే. మేము తినవా అనేవాళ్ళు వాళ్ళ సంగతి మనకొద్దు. తిన్నారు కాబట్టి అందరిని నువ్వు నాశనం చేసావు, అపవిత్రం చేసేసావు, దేవస్థానాన్ని మనుషులను అపవిత్రం చేసావు, హిందూ మతాన్ని అపవిత్రం చేసేసావు, మనోభావాలు దెబ్బతీసావు. నిన్ను ఈ దేశాల నుంచి కూడా ఏకెత్తున్నారు కదా. నువ్వు నిజం ఒప్పుకుని జైలుకి వెళ్ళిపోరాదు, కొన్నాళ్ళు జైలు చేస్తే పాపం పోద్దేమో. ఈ పవన్ కళ్యాణ్ 11 రోజులు గుంటూరు జిల్లా అదేదో ఊర్లో ఏదో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 11 రోజులు దీక్ష చేసి మళ్ళీ తిరుపతి వెళ్ళి క్షమాభిక్ష అడుగుతాను, అడిగిన తర్వాత పాపాలు కొన్ని పోతాయి మన రాష్ట్రానికని ఆయన దీక్షలో ఉన్నాడు. నువ్వు చంద్రబాబుని చేసిన పాపాలే నీకు తగిలినాయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు మహానుభావుడు ఎన్టీఆర్ గారి పార్టీని నువ్వు విమర్శించి భూస్థాపన చేస్తానన్నందుకే నీకు పాపాలు తగిలినాయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు అవాతాతలను చంపించినందుకు పెన్షన్ డబ్బులు ఎగ్గొట్టించి నానా బాధలు పెట్టి 3,000 చేస్తానని 4,000 చేస్తానని అప్పుడు కొంద నీ ఖాతాలో వేసుకుని ఏదో ముష్టి కుక్కలు వేసినట్టు వేసి ఆడ చంపినందుకు ఆ పాపాలు కొట్టిని. నీ టైం మొత్తం 5 సంవత్సరాల్లో నీ లిస్ట్ మొత్తం తిరగెత్తే 216 మందిని చంపినట్టు వస్తుంది ఇతర లిస్ట్. ఇంటెలిజెంట్ రిపోర్ట్లో కొన్ని కాపాడినవి ఉన్నాయి, ఒక 150, కొన్ని ఏమో కాపాడినవి ఉన్నాయి, ఒక 150. అవాతాతలు 70, 40, 80 తెలిసిపోతున్నాయి. పెన్షన్ డబ్బులు ఐదని ఇదని పెట్టి. మరి ఆ టైంలో చంద్రబాబుని జైలు వేసినప్పుడు ఆయన మీద అభిమానులు కొంతమంది గుండె చచ్చిపోయిన వాళ్ళు 10 మంది 5 మళ్ళీ వాళ్ళందరికి 3 లక్షల కాడిగా భువనేశ్వర్ గారు ఇచ్చి వచ్చారు. కానీ ఇక్కడ మరి ఏదైతే టీటీడీ బోర్డు చైర్మన్ ఉన్నాడో ఆయన మాట్లాడతా నా మీద ఎంక్వైరీ చేయొద్దు, ఇటు మీడియా కానీ అటు పోలీసులు కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎవరు నా మీద ఎంక్వైరీ చేయడానికి లేదు, నా మీద దాడి చేసేది ఉంది, నన్ను కాపాడండి అని చెప్పి కోర్టుకి ఎందుకు వెళ్ళి మొక్కుతున్నాడు. ఇటు పక్కన గవర్నమెంట్ అయినా విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది, దానికి సమాధానం చెప్పట్లేదు. ఇంకో పక్క ఏమన్నా అటు కోర్టుకి వెళ్ళి ఏమన్నా కోర్టులో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గవర్నమెంట్ ఏమన్నా ఆల్రెడీ సిట్ వేసింది. ఇంతకీ తప్పు చేయడం లేదు, మామూలుగా అయితే దేనికైనా ఎంక్వైరీ రెడీగా ఉంటారు, వీళ్ళు ఎందుకు పారిపోతున్నారు?
గవర్నమెంట్ నుంచి మీకు బెయిల్ వచ్చిద్దో లేదో కరెక్ట్గా నమ్మకాలు లేవండి. ఎవరో వైవి సుబ్బారెడ్డి ఇంకెవరన్నా కానీ దానికి సంబంధితులు. ఇంకోటి ఐఏఎస్ ఆఫీసర్లని మీరు అడ్డం పెట్టుకుని వాళ్ళేదో దూర్చేసి మీరు తప్పుకుంటే కుదరదు. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి నేను చేయించానని తప్పుకుంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డి మీద ఈళ్ళు తోసి తప్పుకుంటాకి కుదరదు. కనుక వాళ్ళు దేవుడి గుడి మీద పడ్డారు. దేవుడి గుడి మీద పడి కొన్ని భక్తిపూర్వకం యాక్టింగ్లు చేస్తే అవి మనం చూస్తే అబ్బా వీళ్ళు హిందువులేనని మనం నమ్మి కొంత శిక్ష తగ్గిద్దని కానీ పాపం పోద్ది. కానీ ఈ ముగ్గురు కలిసి చేసిన పని జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 ముద్దాయి. తర్వాత వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి నెంబర్ 2, నెంబర్ 3 అక్కడ ఉన్న ఇద్దరు భూమా కరుణాకర్ రెడ్డి ఇంకో రెడ్డి గారు. తర్వాత నువ్వు ఎన్ని చేసినా సరే ఈ తిరుపతి దేవస్థానం ఒక్కడది కాదు కదా చంద్రకాంత్ గారు. ప్రపంచవేడిగా అందరికీ కావాల్సిన కలియుగ దేవుడు కలియుగ దేవుడిని అపవిత్రం చేసినందుకు నీకు రామజన్మభూమి దేవస్థానం పీఠాధిపతులు ఒప్పుకోరు. మన ప్రధానమంత్రి మోడీ గారు ఒప్పుకోడు. వీటికన్నిటికంటే ముందు చెప్పాల్సింది మన ద్రౌపది ముర్ము గారు, మన ప్రథమ పౌరురాలు మన భారత రాష్ట్రపతి గారు ఒప్పుకోదు. సుప్రీంకోర్టు జడ్జీలు ఒప్పుకోరు. అసలు ఇదంతా కాకుండా ఒకప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇది ఏదో జరుగుతుందని, ఏదో జరగబోద్దని, ఏదో జరిగిస్తాడు ఈ మూర్ఖుడని, ఇట్లా కాదండి ఇట్లా చేసుకుందామండి ఎంప్లాయీస్ని అన్నప్పుడు నువ్వు ఆయన సస్పెండ్ చేసినప్పుడే ఈ బీజం అక్కడ పడిందని నాకు అనుమానం. ఆయనేమో 6 నెలలు పోస్ట్గా గడిది గుడ్లే అన్నాడు. ఆయన బ్రాహ్మిన్స్ అనుకుంటా మా ఏరియాను అలిగి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ కులాలు ఎత్తకూడదు, అందుకని ఆయన బ్రాహ్మిన్స్ అనుకుంటా అంటున్న తప్పు బ్రాహ్మిన్సే. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నాగాలంగ మండలం మరిపాలు. అయితే నువ్వు ఎంతమంది హిందువులు తీసేసి ఎంతమంది క్రిస్టియన్లు పెట్టా గుడి మీద తప్పులేదు, పెట్టుకో. వాళ్ళు హిందూ మతం అయితే పెట్టుకో. ఇక్కడనే కులం మాట్లాడతలేదు చంద్రకాంత్ గారు. భారత రాజ్యాంగంలో అన్ని కులాలు సమానమే. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కరెక్టే. మన ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కరెక్టే. మీ నాన్నగారు కాంగ్రెస్, నువ్వు వైఎస్ఆర్సీపీ కరెక్టే. నీ ప్యాను రెక్కలు లేవు, బేరింగ్లు లేవు, వైర్లు లేవు, రాడ్ లేదు. ఇంకా నీ ప్యాన్ పని అయిపోయింది కాబట్టి మీరు ముగ్గురే కాబట్టి అతి తొందరలో సెంచులు కూడా జైలుకి వెళ్తారు కాబట్టి మీరు ఇప్పటికైనా నిజాలు ఒప్పుకుని జరిగింది తప్పని చెప్పండి. ఈ బ్యారేజీ ఇది వస్తుంది మళ్ళీ. కానీ ఆయన అంటున్నాడు కదా, ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నాడు చంద్రబాబు నాయుడికి అనుమానం అనే జబ్బు ఉంది, ఆ జబ్బు వల్ల ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. కానీ అక్కడ ఏం లేదు, ఇదంతా డైవర్ట్ పాలిటిక్స్, 100 రోజుల్లో ఏం చేసింది లేదనే దాని మీద మాట్లాడుతుంటారు. సజ్జల రామకృష్ణ ఆడు పెద్ద పత్తిత్తులాగా చెబితే తప్పుదని చెప్పండి. అసలు పారిపోయాడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు, ఇది చెప్పమను ఫస్ట్. మెత్తగా మాట్లాడి నైస్గా దొబ్బుతాడు వచ్చింది జనం దగ్గర. సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ బ్రిడ్జి దాంట్లో ప్రకాశం బ్యారేజీలో కూడా పాత్ర ఉందనేది ఒకటి తెలిసింది. ఇంకా ఏదో బొంబాయి నటి తేజస్వినే జత్వానీనా ఆవిడ కేసులో కూడా ఈడు ఇసుక కలిపితే వెళ్ళారని పోలీసు వారు చెబుతున్నారు. అనవసరంగా 3 ఐపీఎస్లను బలి చేసి పారదొబ్బారు. దాంట్లో 2 నేరం తెలుసు, ఒకళ్ళు తెలియదు. ఆ పేరు మనకు అనవసరం. మీరు వాడుకుని ఐపీఎస్ఎల్ని ఐఏఎస్ఎల్ని వాళ్ళ మీద మీరు పాపాలు ఎత్తారా సజ్జల రామకృష్ణారెడ్డి గారు? మీరు అసలు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు? నువ్వు ప్రజల డబ్బు తీసుకుని నెలకు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు కారు డ్రైవరు బిల్డింగు నీ బాబు సొమ్మ. తిరుపతి దేవస్థానంలో కొవ్వు కలుపుతాకి, జంతువులు ఎముకలు కలుపుతాకి ఎవరవే నువ్వు మాట్లాడతావు పెద్ద మనిషి. అసలు నీకు ఎక్కడుంది? ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటేగా అతను మాట్లాడతాక అరువుడు. అతనిదే ఉంది, పక్కన పెట్టండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద నేరారోపణలు చాలా వస్తున్నాయి, వాటికి సమాధానం చెప్పమానండి. అయితే బుల్లెట్ కాలిస్తే నీకు దిగిద్దా నాకు దిగిద్దా అని ఏదో మహేష్ బాబు సినిమా ఉంది అతడు అని. అట్లాగే జైలు పడితే జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళందరూ జైలు చేస్తారేమో కనుక్కోమనండి. అట్టా సుప్రీంకోర్టు నుంచి ఏమన్నా లా తెచ్చుకుంటారేమో కనుక్కోమనండి. బెయిల్ జగన్మోహన్ రెడ్డికి వచ్చి వీళ్ళందరికీ వచ్చిద్దేమో కనుక్కోమనండి. వెంకటేశ్వర స్వామి అక్కడి నుంచి ఒక తొక్కు తొక్కితే వీళ్ళందరూ దిగిపోతారేమో కనుక్కోమనండి. ఈ పాపాన్ని పరిష్కారం చేసుకుని మాట్లాడమని చెప్తున్నా టీవీ ముఖంగా సజ్జల రామకృష్ణారెడ్డికి. కానీ రిపోర్ట్ కూడా దొంగ రిపోర్ట్ అంటగా, వీళ్ళు పెట్టిన రిపోర్ట్ మంచి రిపోర్ట్ అంటగా. కూతురు కనలేకపోతే అత్తాలుడు మీద పడి ఏడిచినట్టు మెరితే చంద్రబాబుని ఎన్టీఆర్ అంటారేంటండి? వీళ్ళ దుంపలు తెగ. మా ఎన్టీఆర్ గారు నిమ్మకూరులో పుట్టిన మహానుభావుడు, ఆయన మీద పడి ఏడతాను. మెరితే ఈ కుప్పంలో పుట్టిన చంద్రబాబు గారు పడి ఏడతారేంటంటే ప్రపంచవేడిగా ఇది కల్తీరా బాబు అని పీఠాధిపతులు చెబుతుంటే, సైంటిస్టులు చెబుతుంటే, ల్యాబ్ వాళ్ళు చెబుతుంటే, పక్క రాష్ట్రం వాళ్ళు కూడా ఎలక్ట్ అయ్యారు కదా దీని దెబ్బతో, చంద్రబాబు నాయుడు గారు దెబ్బతో. ఆయన క్షమాపణ చెప్పాలి తెలుగు జాతికి అంటున్నాడు. ఎందుకని కరుణాకర్ రెడ్డి
ఎవరికి? చంద్రబాబు గారికి క్షమాపణ చెప్పాలంటున్నాడా? చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలంట కదా. ఎవరు? హిందూ జాతికి ఇదంతా ఫేక్, ఆయన ఆడుతున్న నాటకాలు అని చెబుతున్నాడుగా. అంటే ఆ సైంటిస్టులను ఆ ల్యాబ్ చెక్ చేసే వాళ్ళందరూ కూడా పేకేనా? ఆ గుజరాత్లో ల్యాబ్ కూడా పేకేనా? నరేంద్ర మోడీ కూడా పేకేనా? రాష్ట్రపతి పేకేనా? సుప్రీంకోర్టు జడ్జీలు అప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా, ఆయన ఎవరండి, నూతలపాటి వెంకటరమణ గారు, అలాంటి జడ్జీలు కూడా పేకేనా? హిందూ మతమే పేకేనా? మరి జగన్మోహన్ రెడ్డి గారి మతం ఏదో చెప్తే దాన్నే పట్టుకుని మేము ముందుకెళ్తాం, నేను అనుకుంటున్నట్లని. అది అడగండి. ఎందుకనే మరి ఆయన ఒక వన్ సైడ్గా ఇప్పుడు మతాన్నే అడ్డం పెట్టుకుని ముందుకెళ్తున్నాడు కాబట్టి మరి అది అనాల్సి వచ్చిందిగా. చంద్రబాబు గారు మొత్తం ఫేక్ అన్నాడండి. ఎవరు? అందరూ అన్ని మతాలు కలుపుకుని వెళ్ళే పార్టీయే కదా. ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం అనేది ఎవరి కోసం పెట్టాడు? జనంతో పేక్ అనిపించుకుంటా పెట్టలా. ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని కులాలకు సంబంధించింది. కాకపోతే వాళ్ళల్లో ఎవరన్నా వాళ్ళ కులస్తులు వచ్చి ఏదన్నా ₹1 పరంగా ఖర్చు పెట్టి వాళ్ళు ముందంజలో తిరిగారో తప్ప ఆయన పార్టీ పేదలకు న్యాయం చేయాలని పెట్టాడు. అలాగే చంద్రబాబు కూడా ఆయన 100 చేస్తే ఈయన 170 చేస్తున్నాడు. 30 చేయలేకపోవచ్చు. నువ్వు మొత్తం 100లో ఒకటి కూడా లేదుగా, నీ మొత్తం పేకేగా. అందుకనే నీ 11 సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అది పేక్ కాదా? నీకు 150కి సీట్ ఇచ్చాం కదా, నువ్వు 11కి తెచ్చావు కదా, నెక్స్ట్ నీకు అది కూడా లేదు కదా. మరి ఈయన అలా బాబాయ్ అన్నా అసలు ఎంక్వైరీ జరగకూడదు అంటే ఈయన సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుతున్నాడు. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అయితే ఏం జరిగిందంట? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమని? లడ్డూలో తప్పు లేదు, నిజమే, కరెక్ట్గా పరిపాలించాం, కరెక్ట్గా తయారు చేసామనే సిబిఐ అడిగాడా? సిబిఐ ఇచ్చిన ఎంక్వైరీకే గుజరాత్ నుంచి వచ్చింది ఈ రిపోర్టు. తర్వాత ఇంకోసారి ఎక్కడి నుంచి వచ్చింది ఈ రిపోర్టు. ఏదిరా నీది ప్యాక్ కాంది బాబు, నీకు ఓ టైం చెబుతాక ఉంది అసలు, నీ మొత్తం ప్యాకే. వీళ్ళందరూ సన్నాసులు, నీ దృష్టిలో నువ్వే మనిషివి. నువ్వు లండన్ టికెట్ వచ్చినట్టయితే 5 సంవత్సరాల తర్వాత ఇక్కడ కాలు పెట్టేవాడు. ఫస్ట్ మీకు ఇది చెప్పాలనుకున్నాను, సారీ, చెప్పనందుకు సారీ. ఇప్పుడు చెబుతున్నా, అతను పాస్పోర్ట్ ఇమ్మనండి, తిరిగి మళ్ళీ ఇండియా రాడు. మనం సంపాదించుకుని లొంగ చుట్టేసుకున్నాడు. ఇక్కడ ఎవరో వాళ్ళిద్దరు వాళ్ళ తాలూకా వాళ్ళు అట్టి పెడతాడు, వాళ్ళు కొట్టుకు చచ్చిపోవటమే. ఇతను వెళ్ళి పారిపోతాకి ట్రై చేసినండి, మళ్ళీ లాక్కొచ్చారు, పాస్పోర్ట్ క్యాన్సిల్ చేశాడు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎవరు చేపించారో ఎందుకు జరిగిందో నాకైతే తెలియదు. ఈ కేసులను తేలిన తర్వాత లండన్ వెళ్తాడు, చెంచలగూడ లండన్. ఆ చెంచలగూడ లండన్ ఈయనకి అతి దగ్గరలోకి వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన టీంలో జగన్ అండ్ కో అతి తొందరలో వచ్చేసింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇప్పుడు చేస్తున్న పనులు మంచి మంచి పనులు చేస్తుందంటారా? ఎవరండి? దీపావళికి గ్యాస్ బండ్లు ఇచ్చేస్తున్నారు ఆడపిల్లలకి, తల్లి వందనం వచ్చేస్తుంది. తర్వాత అతను అమ్మఒడి అన్నాడు, ఈయన తల్లి వందనం అన్నాడు. తర్వాత ఇంకోటి బస్సు వచ్చేస్తుంది, ఫ్రీ బస్సు. ఇప్పుడు ఆల్రెడీ పెన్షన్ అసలు పెన్షన్ ఎంత కష్టాలు ఇచ్చాడు తెలుసా? సరే అదొకటి వదిలేసాడు, ఇంకేదో ఇచ్చేసాడు. మన వరదలు రాకపోతే ఇంకోటి 3వది కూడా అయిపోయింది. ఇప్పుడు 4 అయిపోయినాయిగా, ఇక 2గా ఆయన ఇచ్చింది. సూపర్ 6 పథకాలు ఇక 2గా, ఆ 2 కూడా చేసేస్తాడు. జగన్మోహన్ రెడ్డి నేనైతే 30 రోజుల్లో 82% ఇచ్చేసని చెప్పుకుంటున్నాడు. ఎప్పుడది అంటున్నాడుగా. అమ్మకరదు సిగ్గుగా మాటలు ఏంటంటే, నీ దుంపదేగా నీ పార్టీ వాళ్ళు, నీ సామాజిక వర్గం, నీ ఎస్సీ ఎస్టీలు, నీ బీసీలు, నీ ఓసీలు, నీ మా కాపులు మేమే కంటారా బాబు నిన్ను గెలిపించింది, నిన్ను మాకేమి ఇచ్చావురా నీ దుంపదేగా. అప్పుడు కూడా బెజవాడలో పుల్లేసి మహానుభావుడు చనిపోయిన మోహన్ రంగదంటే కూడా నాన్న పాత్ర ఉంది, చెబితే బాధపడతారు మీరు, అర్థం చేసుకోండి ఆ మాట. అప్పుడు కూడా పుల్లేసి కాపులకు కమ్మకు పెట్టేమంటారు బాబులు నీ దొంపదేగా. ఏం చెప్పమంటారు చంద్రకాంత్ గారు? ఇప్పుడు 100 రోజులు పరిపాలన అయింది గవర్నమెంట్ వచ్చి, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి ఏపీలో. ఈ 100 రోజులు ఏం చేశారు? అభివృద్ధి ఒకటే చేశారా, సంక్షేమాలు కూడా ఇచ్చారా? ఎవరు? మా ఎన్టీఆర్ గారి పార్టీయా? సంక్షేమం వచ్చింది, అభివృద్ధి జరుగుతుంది. మళ్ళీ ఏమండి, ఇప్పుడు తల్లి కడుపుని బిడ్డ ఇదయ్యాడు, అమ్మాయి నీళ్ళు వేసుకుందండి దేవుడి దేవాలు అంటాం. 9 నెలలు ఆగంది బిడ్డ రాడుగా, 3 నెలలు కూడా అవ్వలేదుగా. 100 రోజులు 3 నెలలేనా? ఇప్పటికే 6 పథకాలు వచ్చినాయి. మరి ఇంకో 4 నెలలు 6 నెలలు ఆగితే 9 నెలలకి మగ ఆడనేది తెలిసింది. 1 సంవత్సరం కూడా చూడరా మా పరిపాలన, అదే చంద్రబాబు గారి పరిపాలన. ఏం చేయట్లేదు అంటున్నాడు కానీ అబద్ధాలు, దానికోసం మీరు ప్రజానాడిలోకి రమ్మనండి. అతను వచ్చి అవునులే
పేషానాడిలోకి వచ్చాడనుకో ఎవడో కులకరాయి అదొక కేసు. ఆ ఎయిర్పోర్ట్లో దిగితే కోడికత్తి కేసు. ఆడెవడో మార్క్స్లు అడిగితే డాక్టర్ బోడుగుండి కేసు. రోడ్డు అమ్మట వెళ్తుంటే చెట్లు నరికిచ్చే కేసు. చెట్లు నరికించిన పాపాలని నీకు కొట్టినామని ఒక కేసు మేము అనుకుంటున్నాం.